బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వివరాలు కరెస్పాండెంట్ దేవి లైవ్ లో అందిస్తారు. దేవి, గణేష్ లడ్డు వేలం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక ఉద్విగ్నత, ఒక ఆధ్యాత్మికత, ఒక భక్తి పారవస్యం కలగలిస్తే ఎలా ఉంటుందో మన బాలాపూర్ లో ఉన్నటువంటి ఈ శోభాయాత్ర చూస్తే అర్థమవుతుంది. మరి కొన్ని నిమిషాల్లో ఇక్కడ శోభాయాత్ర పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ గణేశుడు ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి బొడ్డురాయి వద్ద ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక్కడికి రాబోతున్నాడు. దాదాపు పాత వాళ్ళు 21 మందితో కలుపుకుంటే గనక 21 మంది ఇందులో పాల్గొంటున్నారు వేలం పాటలో. అందరూ కూడా ఒక ఉత్సుకతతో చూస్తున్నారనమాట. అంటే బాలాపూర్ లడ్డు ఈసారి ఎవరు చేజిక్కించుకోబోతున్నారు, ఎవరు అదృష్టవంతుడు అని. స్వాతి, మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఏదైతే ఆచరిస్తామో దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పండుగలు కానీ పర్వదినాలు కానీ మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము. వీటి వెనుక ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు, సామాజిక పరమైనటువంటి, ధార్మిక పరమైనటువంటి ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి 1980వ సంవత్సరంలో ఈ బాలాపూర్ లో మొట్టమొదటిగా బాలాపూర్ గణేషుని ప్రతిష్ఠించారు. ఒక వేదికను ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి కూడా ఈ పరంపర కొనసాగుతూ వచ్చింది. 1994వ సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్యమైన రైతు, కొత్తిమీర వ్యాపారం చేసుకునేటువంటి నిరుపేద రైతు ఒక వేలం పాటలో ఈ యొక్క లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన కొలను మోహన్ రెడ్డితో ఉదయం మాట్లాడటం జరిగింది. అతను ఏం చెప్పారంటే, ఒక నిరుపేద రైతుగా ఉన్న నేను 450 రూపాయలు నా స్తోమతకు చాలా ఎక్కువ, కానీ నేను ఆ 450 రూపాయలతో ఈ యొక్క లడ్డూను ఒక ప్రగాఢమైన విశ్వాసంతో చేజిక్కించుకున్నాను. ఆ సంవత్సరం దాదాపు విపరీతమైన పంటలు పండాయి. అంటే నేను ఆ లడ్డూను తీసుకుని మా బంధుమిత్రులతో పాటు నా పొలంలో భూగర్భ జలాల్లో నేను జల్లటం జరిగింది. విపరీతంగా కూడా భూగర్భ వనరులు విపరీతంగా పైకి ఉబికొచ్చాయి. అలాగే విపరీతమైన పంట పండింది. ఆ సంవత్సరం నేను 3 లక్షల పైచిలకు వ్యాపారం, కొత్తిమీర వ్యాపారం చేసుకున్నాను. అక్కడి నుంచి కూడా ఒక విశ్వాసంతో నేను యొక్క లడ్డూని నేను కైవసం చేసుకోవడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 సార్లు కొలను మోహన్ రెడ్డి, కొలను కృష్ణారెడ్డి అతని యొక్క సోదరుడు చేజిక్కించుకోవడం జరిగింది. అయితే 60 ఏళ్ల వయసులో ఈ కొలను మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వచ్చాడు. అంటే గత సంవత్సరము సింగిరెడ్డి జయహింద్ రెడ్డి 9.5 లక్షల రూపాయలకు చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు 10 లక్షల పైచిలకు పలకొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా కొలను మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చారు. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రమే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే స్థానికేతరులు కూడా వస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా ఈ వేలంపాట జరుగుతుంది. దాదాపు ముస్లిమేతరులు, అలాగే కొంతమంది ఇతర మతాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క వేలంపాటలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గ్రామ సర్పంచి ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పారిజాతం గారు, మరి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు, గ్రామాభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వర్తించారు? నమస్తే అండి. ఏంటి ఈ సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? లడ్డూలో ఎటువంటి విశేషాలు ఉన్నాయి? ప్రతిసారి కంటే కూడా ఈసారి చాలా విశిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ యొక్క వచ్చిన ప్రజలు కూడా భగవంతుని దర్శించుకోనికే స్పెషల్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి పోలీసు సిబ్బంది వారు కూడా, ఏసీపీ గారు మంచి మాకు రక్షణ కల్పిస్తూ చాలా మంది పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఉదయం సాయంత్రం ఇక్కడ దేవుని దర్శించుకుంటున్నారు. అయితే ఈసారి లడ్డు ఇంకా ఎక్కువ వేలం పాటలు కూడా పోతుందని కూడా మేము ఆలోచన. ఈసారి లడ్డు ఎవరైతే వేలం పాటలో చేజిక్కించుకుంటారో వాళ్ళకి 2 కేజీల వెండి పళ్ళను కూడా ఆ లడ్డు తయారీదారులు ఇస్తున్నారు. అవునండి. అయితే లడ్డు తయారీదారు ఈసారి లాస్ట్ ఇయర్ వేరే ఏదో ఇత్తడి గిన్నెలు ఇచ్చారు. అయితే ఈసారి తను అనుకున్నట్టున్నాడు, వెండి గిన్నెలో బహుకరిస్తాను, అది లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఇస్తాను. 9 o'clock అన్నారు, దాదాపు కావస్తుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? కొంచెం లేట్ అయింది, పబ్లిక్ అందరు రావాలి కదా. అది కాకుండా పొద్దున సెట్టింగ్స్, భారీ సెట్టింగ్స్ కాబట్టి సెట్టింగ్స్ తీసిన తర్వాత మళ్ళీ గణేషుని బయటకు తీసుకురావడం, అందుకు కొంచెం లేట్ అయింది. అయిపోతుంది కొంత ఒక ½ an hour. కేవలం బాలాపూర్ లడ్డు మీ యొక్క గ్రామానికే సొంతం కావాలి, మీ వాళ్ళకే సొంతం కావాలన్న ఒక చిన్న స్వార్థం కనపడుతుందంటారు, నిజమేనా? స్వార్థం అని ఎందుకు అనుకోవాలి? భగవంతుడిని ఆశీస్సులు మాకే ఉండాలని మేము అనుకోవచ్చు కదా. ఎవరైనా ఇప్పుడు ఒక ఎలక్షన్ లో పోటీ చేస్తాం, నేనే గెలవాలనుకోవడం స్వార్థం ఎందుకు అవుతుంది? అది ఒక ఆశ అంతే. అంటే మా గ్రామానికి, మా గణేష్, మేము ఇన్ని రోజులు నిత్యం కొలిచి పూజించే దేవుంది ప్రసాదం మాకు లభించాలని మేము అనుకుంటాం అంతే తప్ప ఎవరు పాల్గొనొద్దు, వాళ్ళకి ఇవ్వము అనేది కాదు. ఆ భగవంతుని కృప కటాక్షాలు ఉంటే ఇంతమంది
ముందు బయట వాళ్ళు కూడా చేజిక్కించుకున్నారు కదా, ఈసారి కూడా అలాగే బయట వాళ్ళు కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ ఆ దైవ నిర్ణయం ఎటు ఉంటుందో అంటే ఇంకా అంటే దాదాపు ఈ యొక్క ఉత్సవాలు 35 సంవత్సరాలు నుంచి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మరి అప్పటికి ఇప్పటికి గ్రామాభివృద్ధి ఏ మేరకు సాధ్యమైంది? చాలా వరకు సాధ్యమైందండి. మీరు చూస్తున్నారు ప్రతి గ్రామంలో టెంపుల్స్, అంటే ప్రతి టెంపుల్, ఒక టెంపుల్ అని కాదు, అమ్మవారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్, అంతేకాకుండా పేద ప్రజలకు కూడా అవసరం వచ్చే షెడ్ నిర్మాణము, అట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కంటే కూడా మళ్ళీ మా బాలాపూర్ గణేశుని ద్వారా వచ్చిన డబ్బు, అంటే ఒక దైవ నిర్ణయం ఏంటంటే అక్కడ వచ్చిన డబ్బు మళ్ళీ పేద ప్రజలకే పంపిణీ చేయాలనే. చూసావు కదా స్వాతి, అంటే ఒక ఆధ్యాత్మిక క్రతువు వెనుక ఉన్నటువంటి సామాజికమైన ప్రయోజనం ఏ విధంగా ఉందో, అంటే ఈ గ్రామాభివృద్ధికి ఈ యొక్క వేలంపాట ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఇక్కడ అభివృద్ధి అనేది వీళ్ళు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని ఆ ఉత్సవ కమిటీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క బాలాపూర్ గ్రామం గురించి ఉదయం చెప్పుకున్నా, మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది హైదరాబాద్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహేశ్వరం మండలంలో ఉంది ఈ బాలాపూర్, ఒక కుగ్రామం. ఈ కుగ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు రావడానికి కారణం బాలాపూర్ గణేశుడి చేతిలో ఉన్నటువంటి లడ్డు అనే చెప్పవచ్చు. అంటే అచంచలమైన భక్తి విశ్వాసాలు, ప్రగాఢ నమ్మకం ఉన్న వాళ్ళకి ఈ యొక్క లడ్డు బంగారంతో సమానం, ఐశ్వర్యంతో సమానం. మనం మామూలుగా చూస్తుంటే అది ఒక తీయని మిశ్రమంగా కనపడుతూ ఉంటుంది, ప్రసాదంగా మాత్రమే కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. కేవలం ఈ భాగ్యనగర వాసులు, స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేజిక్కించుకోవాలని పోటాపోటీగా పెడుతూ ఉంటారనమాట ప్రతి సంవత్సరం. దాదాపు సింగిరెడ్డి జయహింద్ రెడ్డి 9.5 లక్షలకు మనం చూడొచ్చు. 1994 సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు చేజిక్కించుకున్నటువంటి ఈ లడ్డు తర్వాత 100 నుంచి 1000, 1000 నుంచి లక్షలకు చేరుకుందంటే ఈ లడ్డుకున్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క వేలం పాటలో ఎవరైతే ఈ యొక్క లడ్డూని చేజిక్కించుకోవాలనుకున్నారో వారందరూ, వీళ్ళలో దాదాపు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు పాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి కొత్తగా 6 యాడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా స్థానికేతరులు అని చెప్తున్నారు. చూద్దాం, మరి కాసేపట్లో తేలిపోబోతుంది ఈసారి ఈ బాలాపూర్ లడ్డు స్థానికులు చేజిక్కించుకుంటారో స్థానికేతరులు చేజిక్కించుకుంటారో మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంటే బాలాపూర్ కంటే పక్కనున్నటువంటి లడ్డూలు ఇంతకంటే ఎక్కువ పోయినప్పటికీ కూడా ఈ సంప్రదాయం మొదలైంది కాబట్టి ఇక్కడ ఈ లడ్డూకి ఇంతటి విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ బొడ్డురాయి దగ్గరికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చేరుకున్నారు. మరి కాసేపట్లో శోభాయాత్ర పూర్తి చేసుకుని బాలాపూర్ గణేశుడి ఇక్కడికి విచ్చేస్తాడు. మన ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా, ఎన్టీవీ వనితా భక్తి టీవీ ప్రసారాల ద్వారా మనం చూడొచ్చు ఈ బాలాపూర్ లడ్డు వేలం ఎంతవరకు వెళుతుంది, ఎవరు చేజిక్కించుకోబోతున్నారు అదృష్టవంతుడు. మరి కాసేపట్లో ఉత్కంఠకు తెరపడబోతోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి, థ్యాంక్ యూ.